ఎప్పుడు సమాజాన్ని ప్రశ్నించే బుద్ధిజీవి నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ ఇప్పుడు ఊహించని చట్టపరమైన వివాదం చుట్టుముట్టింది. ధర్మస్థల వివాదం ఇలా ఉండగానే తాజాగా ఆయన 4 వేర్వేరు దక్షిణ భారత రాష్ట్రాలతో అక్రమంగా ఓటర్ ఐడి కార్డులు కలిగి ఉన్నారంటూ బెంగళూరు మెజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధ్య చట్ట ప్రకారం ఇది తీవ్రమైన నేరమైనప్పటికీ ఎప్పుడు మైక్ దొరికితే చాలు రెచ్చిపోయే ప్రకాష్ రాజ్ ఈ అంశంపై మాత్రం తేలుకుట్టిన దొంగలా మౌనం వహించడం అనేక సందేహాలకు తావిస్తోంది. ఒకవేళ ఆ వార్త అబద్ధమే అయితే నాకు 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు లేదు, కేవలం బెంగళూరులోనే ఉంది అని సూటిగా ముక్కేసి చెప్పాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. కానీ ఆ నికాసైన నిజం చెప్పకుండా సదరు వార్తలను ప్రసారం చేసిన ఛానళ్లను గోడీ మీడియా, ఫేక్ మీడియా అంటూ ఎక్స్ లో రంకెలు వేయడం చూస్తుంటే ఆయన డిఫెన్స్ లో పడ్డారనే విషయానికి అద్దం పడుతుంది. నిజం నిలకడ మీదే తెలుస్తుందనే సామెత చందంగా ఈ 4 ఓటర్ కార్డుల మౌనం వెనుక ఉన్న అసలు నిజం ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో చెప్పండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.